ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఎవరైతే వినయ మనసు కలిగి తమను తగ్గించుకొని జీవిస్తారో అట్టి వారి మధ్య దేవుడు నివాసము చేస్తానని, అట్టి వారితో సహవాసము చేస్తానని ఈరోజు ఆయన మనకు తెలియపరుచుచున్నారు. సహజంగా ప్రతి మనిషిలో కూడా గర్వము, తమను తాము హెచ్చించుకునే మనస్తత్వము ఎక్కువగానే ఉంటుంది. వారికి కలిగినటువంటి ఆస్తిని బట్టి, అందమును బట్టి, సమస్త వైభవములను బట్టి కొన్నిసార్లు మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాము. కానీ ఆ హెచ్చింపు అది మనకే నష్టము కలుగజేస్తుంది. ఆ హెచ్చించే హృదయం ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారితో పరిశుద్ధాత్మ దేవుడు సహవాసము చేయలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఎవరిలో ఎక్కువగా పనిచేస్తారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడతారు అనంటే అన్ని విషయాలలో కూడా తమ్మును తాము తగ్గించుకొని జీవించే వారితో. కాబట్టి ఈ యొక్క దినము మనం ఏ విధంగా జీవిస్తున్నామో, మనల్ని మనం తగ్గించుకొని బ్రతుకుతున్నామా, మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా, ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సహవాసము చేయడానికి, నిన్ను బలపరచడానికి, నీతో మాట్లాడడానికి ఆయన ఎదురు చూస్తూ నీ కొరకు నిలబడి ఉన్నాడు నీ ఎదుట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నిన్ను తగ్గించుకొని దేవుని వైపు చూస్తావో తప్పకుండా ఆయన నీతో సహవాసము చేసి నీకున్న ప్రతికూలమైన పరిస్థితిలో ఒక గొప్ప సమాధానం నీకు ఇస్తాడు. అటువంటి సమాధానమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.